ఉత్పల సత్యనారాయణాచార్యులు ఉత్పల సత్యనారాయణాచార్యులు ఖమ్మం జిల్లా చింతకాని గ్రామ నివాసి. కాలం 1928 2007 మధ్యకాలానికి చెందినవారు. ఉత్పల సత్యనారాయణాచార్య రాసిన శతకం ఉత్పల మాల శతకం. ఈయన వెంకటపతి, అఖిలాండపతి, శ్రీయపతి అనే మకుటంతో కూడిన పద్యాలు రాయడం జరిగింది. ఇతర రచనలు: ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, స్వప్నాల దుప్పటి, తపతి, గజేంద్ర మోక్షం, భ్రమరగీతం, గోపీగీతము పాతబడింది, రాజమాత నవల, శ్రీకృష్ణ చంద్రోదయం, వేణుగీతము, యశోదానంద గేహిని మొదలైన పుస్తకాలు రాయడం జరిగింది. ఉత్పల వారికి 2003లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2003లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన శైలి సరళమైన శైలిలో ఉంటుంది. గౌరీభట్ల రఘురామ శాస్త్రి. కాలం 1929 నుండి 2004 వరకు. మెదక్ జిల్లా రిమ్మనగూడలో జన్మించారు. ఈయన ఏకప్రాస శతపద్యమాలికను రచించారు. ఈ ఏకప్రాస శతపద్యమాలికకే శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక అని పేరు. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక అని పేరు. ఇది కాకుండా శివపద మణిమాల, భావానంద స్వామి చరిత్ర మొదలైనవి రాయడం జరిగింది. అలాగే భజన కీర్తనలు అనేకంగా రచించారు. ఈ శతపద్యమాలికలో మకుటం హర శ్రీ వేములవాడ రాజఫణిహార రాజరాజేశ్వర అనే మకుటంతో పద్యాలు ఉన్నాయి. అందె వెంకటరాజం. 1933 నుండి 2006 వరకు కాలం. అందె వెంకటరాజం గారిది కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణంలో 1933 అక్టోబరు 14న జన్మించారు. ఈయన రచించిన రచనలు నవోదయం, మణిమంజూష, కళాతపస్వి అనే పద్యకావ్యాలు రాశారు. అలాగే భారతరాణి అనే నాటికల సంపుటిని రాయడం జరిగింది. భారతరాణి నాటికల సంపుటి. నింబగిరి శతకం, ఈశ్వర శతకం అనే శతకాలు రాశారు. నింబగిరి శతకం, ఈశ్వర శతకం అనే శతకాలను అందె వెంకటరాజం గారు రాశారు. వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన. వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన అనే అంశంపై సిద్ధాంత గ్రంథం రాసి కాకతీయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. ఈయనకి కవిశిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన, కవిశిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన అనే బిరుదులు ఉన్నాయి.